వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సింధూర్ మొక్కలు నాటిన ప్రధాని మోడీ. అయోధ్య రాముడిని దర్శించుకున్న ఎలాన్ మస్క్ తండ్రి. రానంపల్లిలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మిక తనిఖీ. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని తన నివాసంలో సింధూర్ మొక్కను నాటారు. ఇది 1971 యుద్ధంలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించిన కచ్లోని ధైర్యవంతులైన మహిళలు ఇచ్చిన బహుమతి. తన ఇటీవల పర్యటన సందర్భంగా మహిళలు బలం మరియు స్థితిస్థాపకతకు చిహ్నంగా ప్రధాని మోడీకి పవిత్ర మొక్కను సమర్పించారు. వారి సంజ్ఞకు ముగ్ధుడైన ప్రధానమంత్రి 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లో దానిని నాటుతారని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతిలోని అనంతపురంలో ఏడీసీఎల్ పార్క్ లో వన మహోత్సవం జరుగుతుంది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం అధికారులతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసి స్టాళ్లను పరిశీలించారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్ కు తీసుకుంటున్న చర్యలను పీసీబీ చైర్మన్ కృష్ణయ్య సీఎం, డిప్యూటీ సీఎంకు వివరించారు. రీసైక్లింగ్ అంశంలో శాఖల మధ్య సమన్వయం అవసరమని చంద్రబాబు సూచించారు. రీసైక్లింగ్ పై ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి రీసైక్లింగ్ విధానంపై నివేదించాలని ఆదేశించారు. రీసైక్లింగ్ పై 3 ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లు పెట్టాలని సూచించారు. మొబైల్ వాహనం ద్వారా కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్దేశించారు. Recycling products, sir. He is a PhD from IIIT Karnool. చెప్పండి. సార్ స్కాలర్ ఇన్ IIT కర్నూలు సార్. యాక్చువల్గా ఇది మామూలుగా మనం టీవీలో, సెల్ ఫోన్స్లో యూస్ చేసే పీసీబీ బోర్డ్ సార్. సో దీని లైఫ్ టైం అయిపోయిన తర్వాత దీన్ని రీసైకిల్ చేసినా సరే మనకి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ వస్తాయి. సో దీన్ని రీప్లేస్మెంట్ చేయడం కోసమని మేము సిజిల్, జూట్, బనానా ఫైబర్స్తో ఈ పీసీబీ బోర్డ్స్ తయారు చేస్తున్నాం సార్. సో దీన్ని కమర్షియల్గా మనం ఇప్పుడు ఆల్రెడీ లైట్ కింద కూడా మేము కన్వర్ట్ చేస్తాం సార్. సో ఇది డైరెక్ట్ 220 volts బల్బు మనం ఇంట్లో కూడా లైట్ పెట్టుకోవచ్చు సార్. సో దానికి ఈ ప్రాసెస్ మొత్తానికి మాకు 2 పేటెంట్స్ వచ్చినాయి సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. 2 times మమ్మల్ని యూఎస్ పిలిచి యూఎస్లో కూడా ఈ టెక్నాలజీ గురించి మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం సార్. సో ప్రజెంట్ ఇది ఇంకా R&D ప్రాసెస్లో ఉంది. మేము స్టార్ట్అప్ పెట్టి అంటే ఇండస్ట్రీ గ్రీన్ కో కంపెనీ వాళ్ళు ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తున్నారా, దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి మాతో పెట్టుకున్నారు, టైం పెట్టుకున్నారు సార్. ఇది హ్యూమన్ సెన్సార్ సార్. అంటే ఈ సెన్సార్ని మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు నార్మల్గా మనిషి క్రాస్ అయినప్పుడు లైట్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది. సో ఇదేమో LED బల్బు సార్. సో బేసిక్గా ఈ మెటీరియల్ అనేది మనకి నార్మల్ పీసీబీ బోర్డ్ ఉంటుంది సార్. ఇది వేస్ట్ అయిపోయిన తర్వాత ఈ వేస్ట్ కింద అయిపోతుంది సార్. సో 80% ఆఫ్ ద ఈ వేస్ట్ ఈ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తీసేయంగా బోర్డ్ ఒకటే ఈ వేస్ట్. సో దాన్ని రీప్లేస్మెంట్ చేయడం కోసం అని చెప్పి మేము ఈ బోర్డ్ని డిఫరెంట్ ఎలిమెంట్స్తో మేము తయారు చేసాం. సో ఇవన్నిటికి మాకు ఇది బీరకాయ తొక్కు సార్. ఇది బనానా ఫైబర్ నుంచి తీసుకుంది సార్. ఇది జూట్ ఫైబర్, ఇది సిజిల్ ఫైబర్. సో ఇది ఈ 3 మిక్సింగ్గా ఇండివిజువల్గా చేసాం సార్. తర్వాత ఈ 3 మిక్సింగ్ కూడా చేసాం సార్. సో ఇది బనానా ఫైబర్, ఇది ఏది ఇంపాక్ట్ ఎక్కువ వచ్చింది?
ఇంపాక్ట్ ఈజ్ బనానా సార్. బనానాకి ఎక్కువ ఇంపాక్ట్ వచ్చింది సార్. సో నా ప్రో రేటా ప్రకారం మిక్స్ చేశారా? వాట్ ఇది పర్సంటేజ్ బనానా? పశ్చిమ గోదావరి జిల్లా తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో యోగాంధ్ర 2025 కార్యక్రమం కింద గురువారం జరిగిన యోగాసనాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగాంధ్ర 2025 ప్రధాన లక్ష్యం ప్రజల్లో యోగా భాష్యంపై అవగాహన పెంపొందించడం మరియు ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితం గడపడంలో భాగస్వాములు అవడమే అని తెలిపారు. ప్రతిరోజు యోగా సాధన చేయడం ద్వారా శరీరానికి ఆరోగ్యంతో పాటు మనసుకు ఉల్లాసం కలుగుతుందని, అందుకే యోగాన్ని మన జీవన శైలిలో ఒక భాగంగా మార్చుకోవాలని సూచించారు. విద్యార్థులు యోగా సాధన ద్వారా శారీరకంగా ఫిట్ గా ఉత్తేజంగా ఉండగలరని పేర్కొన్నారు. ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ సుమారు 5 లక్షల మంది యోగా అభ్యాసకులతో కలిసి పాల్గొననున్నారని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తణుకులోని ప్రజలందరూ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయడానికి ముందుకు రావాలని ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. 4, 3, 2, 1 శ్వాస వదిలేస్తూ ముందుకు వచ్చేసాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 14,000 గ్రామాల పైగా ఈ యోగాని తీసుకువెళ్ళి రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 5 లక్షల మందితో వైజాగ్లో ప్రధానమంత్రి గారు మోడీ గారు పాల్గొనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈసారి 11వసారి మన వైజాగపట్నంలో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడంతో పాటుగా గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేసే విధంగా 5 లక్షల మందితో ఆర్కే బీచ్ నుంచి భీముల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మీ అందరికీ కూడా తెలుసు. 5వ తేదీకి 21వ తేదీకి 2 కోట్ల మంది యోగాలో భాగస్వాములు అయ్యే విధంగా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ట్రైనర్లని ప్రిపేర్ చేయడం, ఈ విధంగా రాష్ట్రంలో యోగాని మనందరిలోనూ కూడా ఒక అంతర్భాగంగా చేయాలనేది ఈరోజు ప్రభుత్వ లక్ష్యం. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరం కూడా యోగా ద్వారా సింపుల్గా 45 నిమిషాలు మనం యోగా చేస్తే ఆ రోజంతా కూడా మనందరం కూడా హుషారుగా ఉంటాం. ఏదైనా ఈరోజు మనం కొంచెం మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ కొంచెం వీక్గా ఉంటే యోగా చేస్తే ఆటోమేటిక్గా మనందరం కూడా మరలా యాక్టివ్గా తయారవుతాం. అటువంటి యోగాని ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా నిత్యం భాగస్వాములుగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైసీపీ పేరు మార్చేసి దొంగల పార్టీ అని పెట్టుకోవాలని సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితో పలుకుతున్నారు. నెల్లూరు రైల్వే కోర్టు ఆవరణలో మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం మందు విషయంలో బనాయించిన అక్రమ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరు అయినానని, 2019-2024 మధ్య వైసీపీ చేసిన అరాచకాల కారణంగా నాపై బనాయించిన ఓ తప్పుడు కేసును సంబంధించి ఈ రోజు హైకోర్టుకు హాజరయ్యానని, జగన్మోహన్ రెడ్డి పాలనలో నాపై 18 అక్రమ కేసులు బనాయించారని, వైఎస్ రాజశేఖర రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎంలుగా ఉన్నప్పుడు నాపై కేసులు పెట్టలేదు, ఆనం కుటుంబం ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు నాపై కేసులు లేవు అని అన్నారు. ఈ రోజు ఒక కేసుకు ముద్దాయిగా చేతులు కట్టుకుని కోర్టులో నిలుచున్నానని అన్నారు. న్యాయస్థానాలపై నాకు పూర్తి నమ్మకం ఉంది, పైన భగవంతుడు ఉన్నాడని అన్నారు. అర్హత జగన్మోహన్ రెడ్డికి పార్టీకి ఉందా? లేదే. ఎట్లుంటుంది? ఒక తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉంటే 43,000 కోట్ల కుంభకోణంలో ముద్దాయి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో నువ్వు సంపాదించింది 43,000 కోట్లు. ఈ దేశంలో ఎవరైనా ఒక ముఖ్యమంత్రి కొడుకుగా 43,000 కోట్లు ఓపెన్గా పట్టుకొని సిబిఐ కేసు పెట్టిందంటే, 2012లో పెట్టిందంటే, 13 years బ్యాక్ పెట్టిందంటే, నీకు వెన్నుపోటు అని పేరెత్తే అర్హత నీకుందా? పదం పలికే అర్హత ఉందా? అయిపోయింది. ఆ 43,000 కోట్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని సంపాదించావు, కాంగ్రెస్కి ఎన్నుపోటు పెట్టి సొంత పార్టీ పెట్టావు. నువ్వా మాట్లాడేదంట? ఈరోజు జనాన్ని ఎన్నుపోటు పొడిచావు. నువ్వు ఒక్క ఛాన్స్ అని చెప్పి నువ్వు కలిసిన కల్తీ మద్యం తాగిచ్చి 1000 మందిని చంపి లక్షల మందిని బెడ్రెడన్ చేసావు, మంచం ఎక్కించావు. ఎంత ఈరోజు సిఐడి ఎంక్వైరీలో ఇప్పటికి తేలింది 3,200 కోట్లు. ఒక బోఫర్స్ ఎంత? 60 కోట్లు. ఒక 2G స్కామ్ ఎంత? 100 కోట్లు.
నీ స్కామ్ ఎంత? అప్పుడు 43,000 కోట్లు, ఇప్పుడు 3,200 కోట్లు. మైనింగ్ స్కామ్ తీస్తే ఎంత? ఈ లిక్కర్ స్కామ్లో అనఫిషియల్ సేల్స్, అనధికారికంగా అమ్మిన సేల్స్ తీస్తే మరెంత? ఈరోజు నువ్వా వెన్నుపోటు దినం నడిపేది జనాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినోడివి. నీకొక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినోడివి. అక్కడ ఈరోజు పరిస్థితి ఏంటి? గంజాయి రౌడీ షీటర్స్ని ఈయన పోయి చూసి వస్తా అంట. హెడ్ కానిస్టేబుల్ని చంపబోయిన వాళ్ళని, 9-10 కేసులు ఉండేవాళ్ళని పోలీసులు కొడితే ఆయన నీ సొంత ఎంపీని ఆయన చెప్పాడు, నీ సొంత ఎంపీ రఘురామకృష్ణరాజు గారు RRR చెప్పాడు, నన్ను 125 దెబ్బలు కొట్టారయ్యా, వీడియోలో చూస్తా కొట్టించాడు ఆయన జగన్మోహన్ రెడ్డి, వీడియోలో చూస్తా. ఆయన ఈరోజు వెన్నుపోటు దినమంట. అందుకనే ఇప్పుడు ఏంటంటే మీరు పని చేయండి, వైసీపీ పార్టీ పేరు తీసేసి దొంగల పార్టీ అని పెట్టండి. రేపంటే వాళ్ళు టాప్ ప్రయారిటీ గంజాయి బ్యాచ్కి, రౌడీ షీటర్స్కి వైసీపీ టాప్ ప్రయారిటీ ఇస్తుందంటే రేపు అధికారంలోకి వచ్చేదానికి. అది కూడా వాళ్ళ పార్టీలో చర్చ అండి. అయోధ్య ప్రపంచంలోకెల్లా ధనికుడైన ఎలాన్ మాస్క్ తండ్రి ఎరల్ మాస్క్ బుధవారం అయోధ్య రామాలయాన్ని సందర్శించారు. రామాలయ సందర్శన తనకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని, తాను ఇప్పటి వరకు చేసిన మంచి పనుల్లో ఆలయ సందర్శన ఒకటని ఆయన ఈ సందర్భంగా అన్నారు. తదనంతరం ఆయన ఇక్కడి హనుమాన్ గుడి ఆలయంలోని ప్రార్థనలు జరిపారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యేదాకా ఆగలేకపోయారు. ఈ ఆలయం ప్రపంచ వింతల్లో ఒకటి కాబోతుందని ఆయన అన్నారు. భారత్లో నాకు గొప్ప అనుభవాలు ఎదురయ్యాయి. సరూ టెక్తో కలిసి పనిచేసేందుకు భారత్కు వచ్చాను అని చెప్పారు. India is a wonderful place. It's a really wonderful place, and as many people as possible should come to India and see. We have a lot of Indians in my country, where I come from, so I know the Indian culture, and coming here has just reinforced it. Very good culture, very kind people, full of love, decency, probably the nicest people you could ever meet. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏర్పడి ఏడాదైన సందర్భంగా జనసేన ఘనంగా వేడుకలు నిర్వహించింది. ఎస్టీవీ నగర్లోని గంగమ్మ వీధిలో బుధవారం ఉదయం ముగ్గుల పోటీలు నిర్వహించింది. ముగ్గుల పోటీని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆయన సతీమణి సత్యవతితో కలిసి పరిశీలించారు. ఈ పోటీలో 50 మంది పాల్గొనగా మొదటి బహుమతిని సుజాత, రెండో బహుమతిని ప్రమీల, మూడో బహుమతిని దీప్తి పూజతాలు సంయుక్తంగా గెలుచుకున్నారు. వీరికి బహుమతులను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అందజేశారు. కాగా సాయంత్రం తన నివాసం వద్ద ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దీపాలు వెలిగించి ఎన్డీఏ కేక్ కట్ చేసి జన సైనికులతో సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం భారీగా బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. సుపరిపాలనకు ఏడాదైన సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు సంక్రాంతి, దీపావళి కలిపి వేడుకగా చేసుకోవాలని పిలుపునివ్వడంతో వేడుకలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. దీపావళి రోజు నరకాసురుడిని వధించినట్లు ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా బుద్ధి చెప్పారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజారెడ్డి, ఎస్కే బాబు, దూది శివ, తిరుత్తిని వేణు, హరిశంకర్, దినేష్ జైన్, సుభాష్ని తదితరులు పాల్గొన్నారు.
జై జనసేన 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 పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ సంవత్సరాల పీడ విరగడైంది. ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకులందరూ ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈరోజు ఉదయము సంక్రాంతి పండుగ చేసుకోవడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో. అదేవిధంగా సాయంకాలం దీపావళి పండుగలు కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. అనేక కార్యక్రమాలు ఈరోజు వివిధ నియోజకవర్గాల్లో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ రాష్ట్రానికి 2019 నుంచి 14 వరకు పట్టిన పీడ వదిలింది. ఇది నరకాసురుని వధ ఎలా చేశామో అదేవిధంగా 5 సంవత్సరాల పాలన అధికార రాజకీయ కూటమి నేతలందరూ రాజకీయ నాయకుల్ని కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటై గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు లోకేష్ గారు ముగ్గురు కలిసి ఒక పక్క అభివృద్ధి, ఇంకొక పక్క సంక్షేమం ఇవన్నీ సమతుల్యంలో చేసుకొని ముందే వెళ్తున్నారు. సంవత్సరం కాలంలోనే ఇచ్చిన హామీలను కూడా 3 నెరవేర్చారు. ఇంకా 3 కూడా ఈ 3 నెలలు 6 నెలల్లో ఖచ్చితంగా ప్రతి హామీని ప్రతి ఎలక్షన్లో చెప్పిన ప్రతి హామీని తూచా తప్పకుండా అనుభవశాలైన ముఖ్యమంత్రి గారు, చరిష్మా కల్గా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా నెరవేరుస్తారు. మీరు ఫెయిల్యూర్ అయ్యారు, మీకు బుద్ధి చెప్పారు ప్రజలు. ఈరోజు అపోజిషన్ కూడా దక్కకుండా మీకు ప్రజలు బుద్ధి చెప్తే ఈరోజు మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు అనేసి మీరు ర్యాలీ చేయడం సిగ్గుచేటుగా ఉంది. మీకు సీము రక్తం అంతా ఉంటే మీరు ఆలోచించుకోండి. తప్పు చేసిన ప్రతి ఒక్క వైసీపీ నాయకులు, మా ముఖ్యమంత్రితో సహా నా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పును ప్రజలకు తెలిసే విధంగా చట్టం దాని పని దాన్ని చేసుకొని పోతా ఉంది. జైలు పాలు అనుభవిస్తున్నారు. అధికారులు కూడా రాష్ట్ర స్వయాన డీజీపీ వారు కూడా చేసిన తప్పులు ఈరోజు ఆయన కూడా జైలు పాలయ్యారు. ఒక పక్క అధికారులు, ఒక పక్క రాజకీయ నాయకులు. ప్రభుత్వం విఫలమైంది 5 సంవత్సరాల మీ వైసీపీ హయాంలో. దాన్ని తిరగరాసే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవన్నిటినీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఇంకొక అధికారి కానీ ఒక ప్రజానాయకుడు కానీ తప్పు చేస్తే ఇప్పుడు జరుగుతుండే శిక్ష అనుభవించాలనేసి ఒక భయం పుట్టిస్తున్నాడు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో తప్పులు జరగదు. గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ఎన్డీఏ మోదీ సహకారాలు తీసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలలో ఒక పక్క అమరావతిని, ఒక పక్క పోలవరంని, ఇంకొక పక్క ఇండస్ట్రీస్, ఒక పక్క ఐటీ పార్కులు ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా అభివృద్ధి ధ్యేయంగా రాత్రింబవళ్ళు కష్టపడుతున్న ఎన్డీఏ కూటమికి అందరూ ప్రజలంతా ఆకర్షిస్తున్నారు. ఖచ్చితంగా కూటమి ఎప్పటికీ ఉంటుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రానంపల్లిలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మిక తనిఖీ. రైతులు భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలియజేశారు. గురువారం రుద్రూర్ మండలం రానంపల్లిలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సును జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. భూభారతి చట్టం ద్వారా రైతులకు కావాల్సిన సేవలను అందించాలని కలెక్టర్ సూచించారు. సాదా బైనామా, పెండింగ్ పౌతి, డిఎస్ పెండింగ్, భూ విస్తరణలో మార్పులు, చేర్పులు తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించారు. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఛాన్స్ ఇది చేసి పోయినాము కాబట్టి ఇప్పుడు పాజిబుల్ అవుతుంది.
టీటీడీ ముఖ్య నిఘా మరియు భద్రతా అధికారిగా కేవీ మురళీకృష్ణ గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సివిఎస్ఓ రంగనాయకులు మండపంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు సివిఎస్ఓకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు సివిఎస్ఓ వెంకట శివకుమార్ రెడ్డి, విజిఓలు రామ్ కుమార్, సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.